కూడా ముందుకెళ్తుందని చెప్పి ద్రౌపది ముర్ము గారు ఒక పంచాయతీ స్థాయి నుంచి పంచాయతీ సర్పంచ్కి ఎదిగి ఈ రోజున భారతదేశానికి రాష్ట్రపతిగా ఉన్నారు. అంటే ఒక స్త్రీ శక్తి ఎలా ఉంటుంది అనేది మనం ద్రౌపది ముర్ము గారి దగ్గర నుంచి ప్రెసిడెంట్ గారు అలాగే మన సంయుక్త గారిని చూసి నేర్చుకోవాలి. నేను మనస్ఫూర్తిగా ఎందుకు మైసూరావారిపల్లికి వచ్చాను అని అనడానికి అసలు పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమైపోయిన సమయంలో పంచాయతీ ఎన్నికలంటే భయపడే సమయంలో గత ప్రభుత్వ సమయంలో రోడ్ల మీదకి రావడానికి కూడా చాలా అనుభవం నాయకులు కూడా భయపడే పరిస్థితిలో ఉండి మిలిటరీలో పనిచేస్తున్న ఒక భర్తని రోడ్లు సరిగ్గా వేయక తన భర్తను కోల్పోయి గ్రామానికి భర్త ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పి కారుమంచి సంయుక్త గారు సర్పంచ్గా నిలబడి అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో నిలబడి గెలిచిన తర్వాత నాకు నిజంగా గుండె కదిలించేసింది. నేను ఆ రోజున కారుమంచి సంయుక్త గారికి నిలబడ్డప్పుడు నేను ఒకటే కోరుకున్నాను. ఆ రోజున అందరినీ పంచాయతీలు చాలా కీలకం. 13,326 పంచాయతీలు మనకి. పంచాయతీలు చాలా కీలకం. అందరూ గ్రామాలు వదిలేద్దాం, వెళ్ళిపోదాం, బయటికి వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ పంచాయతీని ఎవరైతే కీలకంగా పట్టుకుంటారో, పంచాయతీ కోసం ఎవరు నిలబడతారో వాళ్ళు ఈ దేశాన్ని కదిలించే నాయకులయ్యారు. మామూలు నాయకులు అవ్వలేదు. సో కారుమంచి సంయుక్త నాకు పట్టుదల చూసి ఇలాంటి ఆడబిడ్డలు రాజకీయాల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే గెలిచి వచ్చిన తర్వాత నాకు చాలా చాలా ఆనందం వేస్తుంది. ఎక్కడా కూడా నేను రాజకీయాలకి అతీతంగా రాష్ట్రాభివృద్ధి కోసం, దేశాభివృద్ధి కోసం సంపూర్ణంగా ఆలోచించేవాడిని. 32 సంవత్సరాలుగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు కానీ, గణతంత్ర దినోత్సవ వేడుకలకు కానీ 100 రూపాయలు, 200 రూపాయలు ఇచ్చేవాళ్ళు మైనర్ మేజర్ పంచాయతీలకి. అదే మన కృష్ణతేజ గారికి, కమిషనర్, ఇంకా మన పంచాయతీరాజ్ వారికి ఒకటే చెప్పాను. ప్రతి గ్రామానికి, పంచాయతీకి దేశభక్తి ఇక్కడి నుంచే రావాలి బయటికి. దేశభక్తి ఇక్కడి నుంచే ఉబ్బకాలి. ఏం చేద్దామంటే ఆ చర్చలో ఒకటే వచ్చింది. ముందు మన జాతీయ జెండాకి గుండెల నిండుగా మనకి శాల్యూట్ కొట్టే పండగ ఇది. మన త్యాగాలను గుర్తుపెట్టుకునే పండుగ ఇది. దీనికి ఎలా పెంచాలని ఆలోచించినప్పుడు మేమందరం నిర్ణయం తీసుకొని 100 రూపాయలని 10,000 రూపాయలు, 250 రూపాయలని 25,000 రూపాయలు చేశాం. ఇప్పుడు దాకా ఎవరు చెయ్యడానికి ఆలోచన రాలా. ఉన్న నిధుల్ని సంయుక్త గారు సర్పంచ్గా ఛార్జీ తీసుకున్న వెంటనే పనులు చేయిద్దాం, అందరూ గ్రామస్తులందరూ గెలిపించారని చూస్తే నిధులు వచ్చినాయి, నిధులు వెంటనే వెళ్ళిపోయినాయని చెప్పారు. సర్పంచ్లు అందరితో మాట్లాడారు. మేము రాజకీయాలకు అతీతంగా చేస్తాం అని చెప్పడానికి ఒకటే ఒక కారణం ఏంటంటే 13,326 పంచాయతీల్లో తెలుగుదేశం సర్పంచులు కానీ, జనసేన సర్పంచులు కానీ అందరూ కలిపితే 3వ వంతు ఉంటే ఎక్కువ. 70% అందరూ వైసీపీ తరఫున పోటీ చేసిన సర్పంచ్లే. అయినా కానీ వాటిని దాటి అన్ని పంచాయతీలకి 10,000 రూపాయలు, 25,000 రూపాయలు పంచాం. ఇది మా చిత్తశుద్ధి గ్రామాల వైపు. అంతేగాని ఎవరు దాన్ని అసారథ్యం వహిస్తున్నారు కాదు. మన గ్రామాలకి ఏం కావాలి అని ఆ చిత్తశుద్ధిని చూపించడానికి. అలాగే ఈ రోజున నాతో పాటు వేదిక మీద ఉన్న మైసూరావారిపల్లి సర్పంచ్ శ్రీమతి కె సంయుక్త గారికి, గౌరవ మంత్రివర్యులు రోడ్లు రవాణా శాఖ మార్చులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి, రైల్వే కోడూరు గౌరవ ఎమ్మెల్యే శ్రీ ఆరవ శ్రీధర్ గారికి, తిరుపతి గౌరవ ఎమ్మెల్యే శ్రీ ఆరణి శ్రీనివాసులు గారికి, కేరళ నుంచి ఆంధ్రప్రదేశ్ బాగు కోసం తన వంతు కృషి చేయడానికి వచ్చిన ఐఏఎస్ సబ్ కలెక్టర్ శ్రీమతి వైకం విద్యాదేవి గారికి, నిధ్యాదేవి గారికి, అలాగే ఇక్కడ ఉన్న
శ్రీ బి మణి ఎంపీటీసీ రైల్వే కోడూరు గారికి, శ్రీమతి నూకా నందిని వార్డు మెంబర్ గారికి, శ్రీ వరిజేటి వెంకటాచలపతి గారికి, శ్రీమతి సాధు మునిమ్మ గారికి, శ్రీ సామ అమరావతి గారికి, మాదాసు శిరీష గారికి, వేదిక పైనున్న నాయకులు తాతంశెట్టి నాగేంద్ర గారికి, జోగినేని మణి గారికి, వెంకటేష్ గారికి, పగడాల చంద్రశేఖర్ గారికి, వరికూట నాగరాజు గారికి, ఇతర సర్పంచులు మురళీధర్ గౌడ్ గారికి, జి సుబ్బారెడ్డి గారికి, ఎస్ సుబ్బారెడ్డి గారికి, శ్రీ సుబ్బారెడ్డి గారికి, శ్రీ కట్ట ఉమాదేవి గారికి, పోతురాజు నవీన్ గారికి, శ్రీనివాసులరెడ్డి గారికి, తిరుపాల్ కె గోవిందనాయుడు గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం. చెంగల్రాయుడు గారిని ఎలా మర్చిపోతామే, మీరు నాకు చెప్పాలి. చెంగల్రాయుడు గారి శక్తి సమర్థత తెలియని వాళ్ళం, ఆయన పోరాట పటిమ నాయకత్వపు లక్షణాలు తెలియని వారు. ఆఖరిని చెప్దామని ఆయన పేరును దాచి ఉంచుకున్నాం. చెంగల్రాయుడు గారి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకు ఇంతమంది పేర్లు చెప్పానంటే, ఎంపీటీసీ మెంబర్లు కానీ, వార్డు మెంబర్లు కానీ, సర్పంచులు కానీ, మీరందరూ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, మనందరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం. మనందరం కూడా ఒకటే లక్ష్యం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. అలాగే స్వర్ణ పంచాయతీని చేసుకోవాలి, స్వర్ణ గ్రామాలు చేసుకోవాలి అనే కాన్సెప్ట్ తోటి ఇక్కడికి వచ్చాం. సో మీ అందరూ ఈ సభలో పాల్గొంటున్నందుకు మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మోదీ గారి గురించి ఇప్పుడు చెప్పండి, లాస్ట్లో చెప్తాను. ఎవరైతే మోదీ గారి గురించి, చంద్రబాబు గారి గురించి లాస్ట్లో మాట్లాడు. ఎందుకంటే ఇదంతా జరిగింది, ముందుకు తీసుకెళ్ళింది ఒకరి అనుభవం, ఇంకొకరి సంకల్పం, ఇంకొకరి విజన్. సో వారి గురించి ప్రత్యేకించి లాస్ట్లో మాట్లాడతాం. ఈ రోజున గ్రామ సభ అనేది చాలా కీలకం మనకి. మీరు ఓటు ఎలా అయితే వేశారో, మీరు ఓజీయా నాకు అర్థం కాదు, మోడీ అన్నట్టుగా. సినిమాల గురించి, సినిమాలను థియేటర్లో మాట్లాడుకుందాం. ఇక నేను సినిమాలని, రాజకీయాలని చాలా ప్రత్యేకంగా చూస్తాను. సినిమాయే. రాజకీయం దగ్గరికి వచ్చేటప్పటికి నాకు దేశం ముఖ్యం సినిమాల కంటే కూడా, సమాజం ముఖ్యం సినిమాల కంటే కూడా, గ్రామ హితం ముఖ్యం నాకు సినిమాల కంటే కూడా. ఎందుకంటే గ్రామం అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నీ బాగుంటాయి. అలాగే గ్రామాలు పచ్చగా ఉంటే దేశం పచ్చగా ఉంటుంది. అందరి దగ్గర డబ్బులు ఉంటేనే సినిమాలు ఆడతాయి. అందుకని ముందు గ్రామాలు పచ్చగా ఉండాలని కోరుకునేవాడు. అలాగే ఇంకొక ఇద్దరు పేర్లు చెప్పడం మర్చిపోయాను, క్షమించాలి. ఒకటి మన రైల్వే కోడూరుని నియోజకవర్గం జనసేన గెలుపు కోసం ముందుండి నడిపించిన రూపానందరెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే మన కాటంనేని భాస్కర్ గారు, సీట్లు ఇచ్చేటప్పుడు చాలా కష్టం, అది చెప్పేసి సభలోకి వెళ్దాం. యాక్చువల్లీ యనమల భాస్కర్ గారిని మన రైల్వే కోడూరుకి నేను చేశాను. కానీ ప్రత్యేక పరిస్థితుల్లో కాదని మన ఆరవ శ్రీధర్ గారిని పెట్టుకున్నప్పుడు మనస్ఫూర్తిగా ఆయనకు సహకరించిన యనమల భాస్కర్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ నేను
పార్టీ కోసం పనిచేసి ముందుకు వస్తామన్న వ్యక్తుల్ని నేను పోగొట్టుకునే వ్యక్తిని కాదు, మనుషుల్ని కలుపుకునే వ్యక్తిని తప్ప విడగొట్టే వ్యక్తిని కాదు, దూరం పెట్టుకునే వ్యక్తిని కాదు. ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. గ్రామాభివృద్ధికి ఏది ఎలా చేయాలంటే గ్రామ సభ చాలా కీలకం మనకి. ఇది మన ఆంధ్రప్రదేశ్, మన భారతదేశంలోనే పంచాయతీరాజ్ వ్యవస్థని ప్రవేశపెట్టిన రెండో రాష్ట్రం అంది, రాజస్థాన్ తర్వాత. అంటే మనం అంత పంచాయతీరాజ్ వ్యవస్థని అంత ముందుండి తీసుకున్నాం మనం. గత ప్రభుత్వంలో అలాంటి పంచాయతీరాజ్ వ్యవస్థని ఎంత బలోపేతం చేయొచ్చో అంత బలోపేతం చేయొచ్చు. కానీ దురదృష్టం, గత ప్రభుత్వం దాదాపు 51,000 కోట్లు, ఇంకా సరిగ్గా చెప్పాలంటే 50 కోట్ల, గత ప్రభుత్వం 41,000 కోట్ల రూపాయలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఖర్చు పెట్టామని చెప్పి కేవలం 15,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిన, అంటే కనిపిస్తున్నాయి రోడ్ల మీద మనకి ఖర్చుగా. రోడ్లు కానీ, సగటు మనకి అవసరాలు కానీ, మౌలిక అవసరాలు కానీ ఏమీ చేయలేకపోయారు. ఈ మిగతా 25,000 కోట్లు ఏమైపోయినాయో, ఎట్లా వెళ్ళిపోయినాయో ఎవరికీ తెలియదు. అంటే నిజంగా ఒక పని జరగాలి అంటే గ్రామ సభ తీర్మానం చేయాలి. పంచాయతీ రాజ్ వ్యవస్థని బలోపేతం చేయడానికి ఇది ఆంధ్రప్రదేశ్కి కాదు, భారతదేశానికి వెన్నెముక పంచాయతీ రాజ్ వ్యవస్థ. అందరూ నన్ను హోమ్ తీసుకోమని ఒకటే కోరుకున్నా. నేను అన్నా హజార్ అంటే పడి చచ్చిపోయాను చిన్నప్పుడు. మీకు తెలుసు, చిరంజీవి గారి సినిమా రుద్రవేణి సినిమా కూడా ఉంటుంది. అది అన్నా హజారే గారి ప్రేరణతో తీసింది. అంటే ఒక సర్పంచ్ ఎంత బలవంతుడంటే, ఎక్కడో మిలిటరీలో పనిచేసి రేలేగావ్ సిద్ధి, మహారాష్ట్రలో రేలేగావ్ సిద్ధి అనే గ్రామానికి వచ్చి అక్కడున్న పరిస్థితులు చూసి అందరూ మద్యానికి బానిసై అన్ని మనకి కనీసం నీటి సౌకర్యాలు పొలాలు ఎండిపోతూ ఉంటే, గ్రామానికి అభివృద్ధి నోచుకోపోతుంటే ఆయన ముందుకొచ్చి ఆయన సర్పంచ్గా అయ్యి ఆయన ప్రారంభించింది వాళ్ళ రేలేగావ్ సిద్ధిగే కాదు, మొత్తం దేశాన్నే కదిలించాడు. ఒక సర్పంచ్ కదిలించాడు. అది కూర్చోబెట్టి లోక్పాల్ బిల్లు కానీ, ఈ రోజున సమాచార హక్కు చట్టం కానీ, ఇవన్నీ ఆయన నాయకత్వంలో జరిగినాయి. అంటే ఒక సర్పంచ్ తలుచుకుంటే దేశాన్ని కదిలించగలిగే శక్తి ఉందనేది మన గ్రామాలు చూపించినాయి. అలాంటి 13,326 పంచాయతీలు కనుక బలపడితే, బలోపేతం అయితే, నిజంగా అభివృద్ధి దిశ వైపు వెళ్తే, మనందరం ఐక్యతగా ఉంటే ఆంధ్రప్రదేశ్కి ఎన్ని లక్షల కోట్లు వీళ్ళు అప్పు చేసిన అప్పులను తీర్చేయగలం. మనకు అంత శక్తి సమర్థత మనకు ఉంది. నేను అందుకనే మీకు ప్రత్యేకించి ఎందుకు వచ్చాను, నేను మైసూరావారిపల్లి కంటే నేను రైల్వే కోడూరు, ఇది ఉద్యాన పంటలకి సంబంధించిన ఇది రాజధాని. ఇది ఇక్కడ నేను చాలాసార్లు ఇక్కడి నుంచి మామిడి చెట్లు తీసుకెళ్తే రుచి వస్తుందని చెప్తుంటాను. నేను అదే చెప్తున్నాను, ఇక్కడి నుంచి రుచి రాదు. ఈ నేల తాలూకు సారం ఇది, ఈ నేల తాలూకు విశిష్టత. ఇక్కడ పండు అంతే. ఇది అరటి పండు కానీ ఏదన్నా కానీ ఈ నేల తాలూకు సారం, విశిష్టత దీనికే ప్రత్యేకం తప్ప ఇంక ఏ జిల్లాకి ప్రత్యేకం కాదు. నేను ఒకటే అనుకున్నా, రాయలసీమ అంటే ఎందుకు పారిపోతారు అందరూ, ఎందుకు గొడవలు జరగాలి ఇక్కడ? రాయలసీమ తాలూకు విశిష్టత ఎంతమందికి తెలుసు? రాయలసీమ అనగానే కూర్చొని వాళ్ళు కూర్చోబెట్టి గొడవలను ఇదని ఇవి కాదు. రాయలసీమ చదువుల నేల ఇది. కోస్తా జిల్లాల కంటే ఎక్కువ గ్రంథాలయాలు ఉన్న నేల ఇది రాయలసీమ. అలాంటి గొప్ప నేల ఇది. అలాంటి గొప్ప నేలకి అభివృద్ధి లేక ఎక్కడో గల్ఫ్ కంట్రీలకు వెళ్ళిపోతా ఇవన్నీ ఎందుకు జరగాలి అనేది నాకు ఎప్పుడు తాపత్రయం ఉండేది. ముఖ్యంగా రాయలసీమ యువత మీకు ఎంత తెగింపు ఉందంటే, నేను ఒకటే చెప్తా, కర్నూలుకి సుగాలి ప్రీతి సమస్య వచ్చినప్పుడు నేను కర్నూలుకి వస్తే 1,50,000 మంది యువత వచ్చారు. నేను ఆశ్చర్యపోయేవాడిని. అలాగే మన రైల్వే కోడూరులో నాకు విజయం అని ఎప్పుడు తెలిసిందంటే, నేను మనకి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ప్రవాహం, ఆ జన ప్రవాహం చూసి, జన సునామీ చూసి మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని నాకు బలమైన భావన కలిగింది. అది ఎందుకంటే మీలో అంత శక్తి ఉంది, అంటే అంత పోరాట పటిమ ఉంది. నేను మీకు చేయగలిగేది ఏంటంటే, మీరు నా కోసం రోడ్ల మీదకి వచ్చారు, నా ప్రభుత్వం కోసం నేను అండగా నిలబడ్డారు. మేము చేయగలిగేది మీకోసం నిరంతరం పనిచేయటమే. మేము పారిపోట్ల బాధ్యతల నుంచి
అద్భుతాలు చేయడానికి చేతిలో మంత్రదండం లేదు, కానీ గుండెల నిండా కమిట్మెంట్ ఉంది. పని చేస్తాం. నేను చాలా సభల్లో చెప్పాను. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఎందుకు రాష్ట్రానికి అవసరమని చూస్తే, ఇన్ని అప్పుల్లో ఉండి ఎన్నిసార్లు రివ్యూ చేసినా డబ్బులు లేవు ఏ అకౌంట్స్లో కూడా. కానీ ఆయన అనుభవం వల్ల ఫైనాన్స్ మేనేజ్మెంట్ చాలా బాగా తెలుసు కాబట్టి ఇన్ని లక్షల మందికి మొదటి తారీఖునే ఆయన పెన్షన్లు ఇవ్వగలిగారు. అది ఆయన అనుభవం. నాకు ప్రజాదరణ ఉండొచ్చేమో, కానీ పరిపాలన అనుభవం లేదు. నేను నాకంటే బాగా ఆలోచించగలిగే వాళ్ళని, నాకంటే రాష్ట్రం కోసం పనిచేసే వాళ్ళ వెంట నడవడానికి, వాళ్ళ వెనక నడవడానికి, వాళ్ళ పక్కన నడవడానికి, నేర్చుకోవడానికి నేనే సంకోచించే వ్యక్తిని కాదు. అలాంటి అనుభవజ్ఞుడి దగ్గర, అలాంటి పరిపాలనా దక్షత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దగ్గర నేర్చుకోవడానికి నేను ఎప్పుడు సంసిద్ధతగానే ఉంటాను తప్ప నేను దాన్ని ఏ మాత్రం తక్కువ అనుకోను. ఇది ఎందుకు మీకు దృష్టికి తీసుకొస్తున్నానంటే, ఇన్ని కోట్ల మంది ప్రజలకి ఒక నాయకులు సరిపోరు. చాలా మంది నాయకుల సమూహం కావాలి. అది గ్రామాల నుంచి రాష్ట్రాల దాకా నాయకుల సమూహం కావాలి. అలాంటి నాయకుల సమూహం కోసం నేను తాపత్రయం. నేను మీకు ఒకటే విన్నవించుకుంటామన్నా, రాయలసీమ ఇది ఈ రోజున రైల్వే కోడూరు కోసం ఒక్కటే పెట్టింది కాదు, ఒక మైసూరావారిపల్లి కోసం పెట్టింది కాదు. ప్రత్యేకించి రాయలసీమ జిల్లా, మన రాయలసీమ వాసులందరికీ నేను మాటిస్తున్నా, మీకోసం ఒక కూలీలాగా పనిచేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. మీకు కష్టం వస్తే, నేను ఆ రోజున అన్నమయ్య పింఛా డ్యామ్ తెగిపోతే ఆ రోజు నేను ఎంత బాధపడ్డానో, తెలిసి డ్యామ్ తెగుతుందని తెలిసి కూడా ఇసుక కోసం అంతమంది అన్ని పశువులు, అంత ఆస్తి నష్టం, అన్ని ప్రాణాలు పోయారు జస్ట్ ఇసుక కోసం. తెలిసి కూడా ఇసుక తవ్వుకోవడం కోసం డ్యాము నిండిపోతుంది, తెగుతుంది, కట్ట తెగుతుందని కూడా వదిలేశారు. నాకు బాధ్యత, నాకు నిజంగా ఆ రోజున ఎంతమంది యువత వచ్చి బాధపడతా ఉంటే నాకు అనిపించింది, నిస్సహాయత అనిపించింది నాకు. అరే, నా చేతిలో కనుక అధికారం ఉంటే ఏదన్నా చేసేవాడిని. నేనైతే ఒక పార్టీ నాయకుడిగా మాట్లాడగలను, వేదన పడగలను, పోరాటం చేయగలను, కానీ చేతిలో శక్తి లేదే అని నిజంగా ఆ రోజు నేను భగవంతుని ప్రార్థిస్తే, ఆ ప్రార్థనే మీ వల్ల ఈరోజు నేను డిప్యూటీ సీఎంగా మీ ముందు నుంచున్నాను. ఈరోజు ఏదో నాకు అలంకారం కాదు, ఇది బాధ్యత. ఇది నేను ఎప్పుడు నిరంతరం పనిచేయడానికే సంసిద్ధంగా ఉన్నాను. మీకోసం అహర్నిశలు పనిచేస్తాం. గ్రామ సభ చాలా కీలకం. ఇందాక సంయుక్త గారు మాట్లాడుతుంటే గ్రామానికి ఎంత ఖర్చు అయింది, ఎంత డబ్బు వచ్చింది, ఏ హెడ్స్ మీద ఖర్చు పెట్టామని ఎలా చెప్పారు, అన్ని ఇది మీకు తెలిసి ఈ రోజున ఈ గ్రామ సభ కనుక మైసూరావారిపల్లి సమస్య, మైసూరావారిపల్లి గ్రామం ఖర్చులు రాష్ట్రమే కాదు ప్రపంచంలోనే ఎక్కడ తెలుగువాడున్నా వాళ్ళకి అర్థమవుతుంది. అంటే ఒక నిజంగా పారదర్శకత, జవాబుదారీతనం అంటే ఇదే. ఆవిడ క్లీన్గా చెప్పారు. అలాంటిది మీకు దాదాపు 41,000 కోట్లు ఖర్చు పెట్టారు. మన డబ్బు అది. గత ప్రభుత్వ నాయకులు డబ్బు కాదు, మన డబ్బు అది. మన శ్రమ, మన రక్తం ధారపోస్తే వచ్చిన డబ్బు అది. ఆ డబ్బును ఎవరు పట్టించుకోలేదు. ఈ రోజు మీరు అంటారు ఉద్యోగాలు లేవు, మాకు ప్లే గ్రౌండ్ లేదు, మనకి అది కనీస ధర్మం కదా. మనకి స్కూల్స్ కట్టేస్తాం, బిల్డింగ్లు కట్టేస్తాం, కానీ పిల్లలు ఆడుకోవడానికి, శారీరక దృఢత్వం పెంచుకోవడానికి ప్లే గ్రౌండ్ లేదంటే నేను నిజంగా ఆశ్చర్యపోయాను. కలెక్టర్ గారిని ఒకటే అడిగాను, అసలు ఎంత భూమి ఉంది పంచాయతీ కింద అంటే, ఎన్నో సెంట్లు భూమి. ఎన్ని సెంట్లు సార్ చెప్పారు? 8, కరెక్టే కదా. పంచాయతీ కింద నేను అనుకున్నాను ప్రతి పంచాయతీ కనీసం ఒక 25-40 ఎకరాల భూమి ఉంటుంది అనుకుంటే 8 సెంట్ల భూమి మాత్రమే ఉంది. 8 సెంట్లు ఏమి ఇవ్వగలం చెప్పండి. బిల్డింగ్లు కట్టుకోవడానికి కనీసం ఒక దాదాపు ఎంతది 8 సెంట్లు ఎన్ని గజాలు? 450 గజాలు మాత్రమే మనకి ప్రభుత్వ స్థలం ఉంది రైల్వే కోడూరులో. ప్లే గ్రౌండ్ నుంచి ఎక్కడి నుంచి తెస్తాం? హాస్పిటల్ కావాలంటే ఎక్కడి నుంచి తెస్తాం? నాకు నిజంగా అనిపించింది, అసలు ప్రభుత్వానికి ఆస్తులు ఉండాలి కదా. ఏ పంచాయతీకైనా మీకు ఎందుకు గ్రామ సభ పెట్టానంటే, మీ గ్రామానికి ప్రభుత్వానికి సంబంధించిన నేల ఉండాలి భవిష్యత్ అవసరాలకి. అందరు ఇష్టారాజ్యంగా తవ్వేసుకోవడానికి కాదు, ప్రభుత్వానికి ప్రతి పంచాయతీకి. నేను ఈ రోజున మీకు మాటిస్తున్న, ప్రతి పంచాయతీకి దాని సొంత భూమి ఉండాలి. అన్యాక్రాంతం కాకుండా మీకు బల్లగుద్ది మరీ చెప్తానా, మేము కాపాడుతాం. అవసరమైతే ప్రభుత్వ భూముల్ని
కబ్జా చేసే వాళ్ళకి ప్రత్యేకంగా కొత్త గుండా యాక్ట్ కూడా ఓపెన్ చేస్తాం. ఎక్కడికి వెళ్తాం చెప్పండి? అన్ని ప్రైవేట్ పరం అయిపోతే గత ప్రభుత్వ నాయకులు మాట్లాడేవాళ్ళు కదా క్లాస్ వార్ అని. క్లాస్ వార్ అంటే ఏంటి? ఒకరి దగ్గర మొత్తం సొత్తు ఉండిపోయి మిగతా వాళ్ళని కంట్రోల్ చేయడం. ఈరోజు చెప్పండి, మైసూరువారిపల్లి దగ్గర ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉండిపోయింది, కానీ ఎందుకు ప్రభుత్వ భూములు ఎందుకు లేవు ఇక్కడ? ఈ రోజున మనకు నిజంగా ఒక కాలేజీలు లేవు, మనకి కూర్చోబెట్టి ఒక ప్లే గ్రౌండ్ లేదు, పిల్లలు ఆడుకోవడానికి ఇవన్నీ లేదు, ప్రభుత్వ స్థలాలు లేవు. ఏమైపోయినాయి? అడిగేవాళ్ళు ఎవరు లేరు. ఈ రోజున గ్రామ సభ తాలూకు ముఖ్య లక్ష్యం ఏంటంటే అసలు మన గ్రామంకి మనకు కావాల్సిన ఆస్తులు ఏంటి, ఏమేమి ఉన్నాయి, ఏ మౌలిక సదుపాయాలు ఉన్నాయి, ఏ మౌలిక సదుపాయాలు లేవు, ఏం కావాలి, భవిష్యత్తులో ఎన్ని మనకు రాబోయే తరాలకి ఏమేమి అవసరాలు ఉన్నాయి, మీరందరూ కూర్చొని నిర్ణయం చేసుకుంటే తప్ప. ఎందుకంటే వ్యక్తిగత ఆస్తులు ఉండటం వేరు, కానీ ప్రభుత్వ పరంగా పంచాయతీకి ఆస్తులు లేకపోతే మీరు ఎంతసేపు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర దేహి అని అనాలి. ఈ రోజున మైసూరువారిపల్లి దుస్థితి ఏంటంటే దాతల్ని అడుక్కోవాల్సిన పరిస్థితి ఉంది ప్లే గ్రౌండ్కి. ఇది బేసిక్ కాన్స్టిట్యూషనల్ రైట్. ఇది ఒక బిడ్డ ఆడుకునే హక్కు, చదువుతో పాటు ఆడుకునే హక్కు ఉంది. ఆ హక్కు కోసం ప్లే గ్రౌండ్స్ లేవు. నేను మీకు మాటిస్తున్నా, దాతలు గనక ముందుకొస్తే నేను డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి నేను ప్రత్యేకంగా నిధులు సమకూర్చుకొని ఇక్కడ ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాం. అయితే నాకు కొంచెం దాతలు ముందుకు రావాలి. అలాగే మీరు అడిగింది నా దృష్టికి తీసుకొచ్చింది, మనకి కోల్డ్ స్టోరేజ్ కావాలి ఇక్కడ. చుట్టుపక్కల మనకి అన్ని మిగతా చోట్ల నుంచి ఒక 4,000 ఎకరాలు మామిడి పంట, 3,000 ఎకరాల నుంచి అరటి దిగుబడి, 1,500 ఎకరాల నుంచి బొప్పాయి తోట వస్తాయి. ప్రతిరోజు 200 లోడ్లు పంట లారీలకి దిగుబడి ఉంది ఇక్కడ వెంటనే కోల్డ్ స్టోరేజ్ కావాలి. మీకు పండ్లని మగ్గబెట్టే కేంద్రం కావాలి, పండ్లని పండిన పండ్లను నిల్వ ఉంచే కేంద్రం కావాలి. నేను ఇది ఒక్క మైసూరువారిపల్లికి ఇవ్వట్లేదు, నేను ప్రత్యేకించి డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి ప్రత్యేకంగా పర్యవేక్షించి రైల్వే కూడూరుని మనకి పండ్ల రాజధానిగా చేసేలా బాధ్యతలు క్రమంగా కోల్డ్ స్టోరేజెస్ ఏర్పాటు చేసే బాధ్యత నేను ప్రత్యేకించి నా ఆఫీసే పర్యవేక్షిస్తాను. ఇది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి దృష్టికి నేను తీసుకెళ్లి, ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది మీకు ప్రతి పంచాయతీకి ఒక శక్తి ఉంటుంది. ప్రతి పంచాయతీకి ఉదాహరణకి అరకు గ్రామంలో అరకు కాఫీ పెట్టారు. ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా ప్రపంచవ్యాప్తంగా అరకు కాఫీ ఉంది. అలాగే మన సత్యసాయి జిల్లాలో లేపాక్షి చేతి వృత్తుల మీద ప్రత్యేకంగా లేపాక్షి పంచాయతీ ఉంది. బాపట్ల నియోజకవర్గం వేటపాలెంలో జీడిపప్పుది ప్రత్యేకంగా దానికి ఉంది. అలాగే చిలకలపూడి, కృష్ణా జిల్లాలోని చిలకలపూడి గ్రామంలో కలంకారీ ఆట చాలా గొప్పగా ఉంది. అది ప్రత్యేకత ఆ గ్రామానికి. సో మన మైసూరువారిపల్లికి కానీ మన రైల్వే కోడూరులో ఉన్న 112 పంచాయతీలకు కానీ ప్రత్యేకత ఏంటి? ఒక్కొక్క పంచాయతీకి ప్రత్యేకత ఏంటి? దీన్ని ఎలా తీసుకెళ్ళవు? ఓకే, ఈ 112 పంచాయతీలకి మన ప్రత్యేకత ఏంటి? మన మైసూరువారిపల్లికి పంచాయతీ ప్రత్యేకత ఏంటి? ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని గ్రామ సభ ఈ రోజు నేను వచ్చి వెళ్ళిపోతాం కదా, ప్రతి సంవత్సరం మనకి 4 గ్రామ సభలు పెడతాం. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఈ 5 సంవత్సరాల్లో దాదాపు 20 గ్రామ సభలు ఇలాంటివి జరగాలి. ప్రతి గ్రామ సభకి ప్రజాప్రతినిధులు, నాతో పాటు ప్రతి ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రజల్ని మిమ్మల్ని మీకు అవేర్నెస్ ఇవ్వాలి. మీకు ఇందాక నేను మీరు నిర్ణయాలు తీసుకుంటా ఉంటే మీరు ఆమోదం తెలపండి అంటే చాలా మంది చేతులు ఎత్తడానికో, అంటే ఇక్కడ బయట వాళ్ళు కూడా ఉన్నారు, బయట గ్రామ పంచాయతీ నుంచి కూడా. ముఖ్యంగా మీరు చేతులు ఎత్తడానికి మీకు అర్థం కావట్లేదు ఇంకా. అందుకని మీరు నిరంతరం ఈ పని జరిగే వరకు మీరు పర్యవేక్షిస్తూనే ఉండాలి. నేను ఇంకోటి పంచాయతీరాజ్ బాధ్యత తీసుకోగానే వెంటనే ఏం చెప్పానంటే, అసలు డిస్ప్లే బోర్డు రోడ్లు వేసి, ఇందాక మన రోడ్ల ప్రమాదాల మీద అందరూ రోజుకి 2 ప్రమాదాలు గురవుతారు, కనీసం వాళ్ళు చనిపోతున్నారు బిడ్డలు అంటుంటే నేను ఒకటే అనిపించింది, ఎన్ని రోడ్లు వేసాం మనం? ఈ రోడ్లకి కాంట్రాక్టర్ అవడు, ఎన్ని కోట్లతో ఈ రోడ్లు వేశారు? సీసీ రోడ్లు కానీ, లేదంటే మనకి ఈ R&B రోడ్లు కానీ ఎవరు కాంట్రాక్టర్స్ తెలియదు మనకి. డిస్ప్లే బోర్డ్స్ ఉండవు.
సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డు ఉండదు మనకి. అది పౌర హక్కుల సమాచారం ఇవ్వాలి. అది నేను ఒకటే చెప్పాను పంచాయతీరాజ్ ఉన్నతాధికారులందరికీ, ఏ పని చేసినా ఎవరు కాంట్రాక్టర్, ఎన్ని లేయర్తో రోడ్లు వేశారు, అంటే మా కేరళ తరహా పంచాయతీలు ఎలా ఉంటుందంటే ఎన్ని స్థాయిలో ఎన్ని లేయర్స్ రోడ్లు వేశారు చెక్ చేసుకోవచ్చు. అంత అవగాహన ఉంటే తప్ప మన పంచాయతీల్లో మన డబ్బులు సద్వినియోగం కావు. మీ చేతుల్లో ఉంది పంచాయతీ. మైసూరవారిపల్లితో ప్రారంభించండి. ఈ రోజున 13,326 పంచాయతీలు ప్రజలందరికీ చెప్తున్నాను, దీన్ని వేదికను పెట్టుకొని. మీ చేతుల్లో ఉంది ఇది. మీరు శక్తిని కొద్దిమంది చేతుల్లో దారబోస్తారా? మీ పంచాయతీలకు మీరు బాధ్యత తీసుకొని మా పని జరగలేదు, జరిగినాయి, ఏది కావాలని మీరు బాధ్యత తీసుకోకపోతే మటుకు నాలాంటి వాళ్ళు ఒక 10,000 మంది వచ్చినా ఈ దేశాన్ని మార్చలేరు, మన రాష్ట్రాన్ని మార్చలేరు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దగ్గర నేర్చుకోవడానికి నేను ఎప్పుడు సంసిద్ధతగానే ఉంటాను తప్ప నేను దాన్ని ఏ మాత్రం తక్కువ అనుకోను. ఇది ఎందుకు మీకు దృష్టికి తీసుకొస్తున్నానంటే, ఇన్ని కోట్ల మంది ప్రజలకి ఒక నాయకులు సరిపోరు. చాలా మంది నాయకుల సమూహం కావాలి. అది గ్రామాల నుంచి రాష్ట్రాల దాకా నాయకుల సమూహం కావాలి. అలాంటి నాయకుల సమూహం కోసం నేను తాపత్రయం. నేను మీకు ఒకటే విన్నవించుకుంటామన్నా, రాయలసీమ ఇది ఈ రోజున రైల్వే కోడూరు కోసం ఒక్కటే పెట్టింది కాదు, ఒక మైసూరావారిపల్లి కోసం పెట్టింది కాదు. ప్రత్యేకించి రాయలసీమ జిల్లా, మన రాయలసీమ వాసులందరికీ నేను మాటిస్తున్నా, మీకోసం ఒక కూలీలాగా పనిచేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. మీకు కష్టం వస్తే, నేను ఆ రోజున అన్నమయ్య పింఛా డ్యాం తెగిపోతే ఆ రోజు నేను ఎంత బాధపడ్డానో, తెలిసి డ్యాం తెగుతుందని తెలిసి కూడా ఇసుక కోసం అంతమంది అన్ని పశువులు, అంత ఆస్తి నష్టం, అన్ని ప్రాణాలు పోయారు జస్ట్ ఇసుక కోసం. తెలిసి కూడా ఇసుక తవ్వుకోవడం కోసం డ్యాము నిండిపోతుంది, తెగుతుంది, కట్ట తెగుతుందని కూడా వదిలేశారు. నాకు బాధ్యత, నాకు నిజంగా ఆ రోజున ఎంతమంది యువత వచ్చి బాధపడతా ఉంటే నాకు అనిపించింది, నిస్సహాయత అనిపించింది నాకు. అరే నా చేతిలో కనుక అధికారం ఉంటే ఏదన్నా చేసేవాడిని. నేనైతే ఒక పార్టీ నాయకుడిగా మాట్లాడగలను, వేదన పడగలను, పోరాటం చేయగలను, కానీ చేతిలో శక్తి లేదే అని నిజంగా ఆ రోజు నేను భగవంతుని ప్రార్థిస్తే, ఆ ప్రార్థనే మీ వల్ల ఈరోజు నేను డిప్యూటీ సీఎంగా మీ ముందు నుంచున్నాను. ఈరోజు ఏదో నాకు అలంకారం కాదు, ఇది బాధ్యత. ఇది నేను ఎప్పుడు నిరంతరం పనిచేయడానికే సంసిద్ధంగా ఉన్నాను. మీకోసం అహర్నిశలు పనిచేస్తాం. గ్రామ సభ చాలా కీలకం. ఇందాక సంయుక్త గారు మాట్లాడుతుంటే గ్రామానికి ఎంత ఖర్చు అయింది, ఎంత డబ్బు వచ్చింది, ఏ హెడ్స్ మీద ఖర్చు పెట్టామని ఎలా చెప్పారు, అన్ని ఇది మీకు తెలిసి ఈ రోజున ఈ గ్రామ సభ కనుక మైసూరావారిపల్లి సమస్య, మైసూరావారిపల్లి గ్రామం ఖర్చులు రాష్ట్రమే కాదు ప్రపంచంలోనే ఎక్కడ తెలుగువాడున్నా వాళ్ళకి అర్థమవుతుంది. అంటే ఒక నిజంగా పారదర్శకత, జవాబుదారీతనం అంటే ఇదే. ఆవిడ క్లీన్గా చెప్పారు. అలాంటిది మీకు దాదాపు 41,000 కోట్లు ఖర్చు పెట్టారు. మన డబ్బు అది. గత ప్రభుత్వ నాయకులు డబ్బు కాదు, మన డబ్బు అది. మన శ్రమ, మన రక్తం ధారపోస్తే వచ్చిన డబ్బు అది. ఆ డబ్బును ఎవరు పట్టించుకోలేదు. ఈ రోజు మీరు అంటారు ఉద్యోగాలు లేవు, మాకు ప్లే గ్రౌండ్ లేదు, మనకి అది కనీస ధర్మం కదా. మనకి స్కూల్స్ కట్టేస్తాం, బిల్డింగ్లు కట్టేస్తాం, కానీ పిల్లలు ఆడుకోవడానికి, శారీరక దృఢత్వం పెంచుకోవడానికి ప్లే గ్రౌండ్ లేదంటే నేను నిజంగా ఆశ్చర్యపోయాను. కలెక్టర్ గారిని ఒకటే అడిగాను, అసలు ఎంత భూమి ఉంది పంచాయతీ కింద అంటే, ఎన్నో సెంట్లు భూమి. ఎన్ని సెంట్లు సార్ చెప్పారు? 8 కరెక్ట్ కదా. పంచాయతీ కింద నేను అనుకున్నాను ప్రతి పంచాయతీ కనీసం ఒక 25-40 ఎకరాల భూమి ఉంటుంది అనుకుంటే 8 సెంట్ల భూమి మాత్రమే ఉంది. 8 సెంట్లు ఏమి ఇవ్వగలం చెప్పండి. బిల్డింగ్లు కట్టుకోవడానికి కనీసం ఒక దాదాపు ఎంతది 8 సెంట్లు ఎన్ని గజాలు? 450 గజాలు మాత్రమే మనకి ప్రభుత్వ స్థలం ఉంది రైల్వే కోడూరులో. ప్లే గ్రౌండ్ నుంచి ఎక్కడి నుంచి తెస్తాం? హాస్పిటల్ కావాలంటే ఎక్కడి నుంచి తెస్తాం? నాకు నిజంగా అనిపించింది, అసలు ప్రభుత్వానికి ఆస్తులు ఉండాలి కదా. ఏ పంచాయతీకైనా మీకు ఎందుకు గ్రామ సభ పెట్టానంటే, మీ గ్రామానికి ప్రభుత్వానికి సంబంధించిన నేల ఉండాలి భవిష్యత్ అవసరాలకి. అందరు ఇష్టారాజ్యంగా తవ్వేసుకోవడానికి కాదు, ప్రభుత్వానికి ప్రతి పంచాయతీకి. నేను ఈ రోజున మీకు మాటిస్తున్న, ప్రతి పంచాయతీకి దాని సొంత భూమి ఉండాలి. అన్యాక్రాంతం కాకుండా మీకు బల్లగుద్ది మరీ చెప్తానా, మేము కాపాడుతాం.
అవసరమైతే ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసే వాళ్ళకి ప్రత్యేకంగా కొత్త గుండా యాక్ట్ కూడా ఓపెన్ చేస్తాం. ఎక్కడికి వెళ్తాం చెప్పండి? అన్ని ప్రైవేట్ పరం అయిపోతే గత ప్రభుత్వ నాయకులు మాట్లాడేవాళ్ళు కదా క్లాస్ వార్ అని. క్లాస్ వార్ అంటే ఏంటి? ఒకరి దగ్గర మొత్తం సొత్తు ఉండిపోయి మిగతా వాళ్ళని కంట్రోల్ చేయడం. ఈరోజు చెప్పండి, మైసూరువారిపల్లి దగ్గర ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉండిపోయింది, కానీ ఎందుకు ప్రభుత్వ భూములు ఎందుకు లేవు ఇక్కడ? ఈ రోజున మనకు నిజంగా ఒక కాలేజీలు లేవు, మనకి కూర్చోబెట్టి ఒక ప్లే గ్రౌండ్ లేదు, ఆ పిల్లలు ఆడుకోవడానికి. ఇవన్నీ లేదు, ప్రభుత్వ స్థలాలు లేవు. ఏమైపోయినాయి? అడిగేవాళ్ళు ఎవరు లేరు. ఈ రోజున గ్రామ సభ తాలూకు ముఖ్య లక్ష్యం ఏంటంటే అసలు మన గ్రామంకి మనకు కావాల్సిన ఆస్తులు ఏంటి, ఏమేమి ఉన్నాయి, ఏ మౌలిక సదుపాయాలు ఉన్నాయి, ఏ మౌలిక సదుపాయాలు లేవు, ఏం కావాలి, భవిష్యత్తులో ఎన్ని మనకు రాబోయే తరాలకి ఏమేమి అవసరాలు ఉన్నాయి, మీరందరూ కూర్చొని నిర్ణయం చేసుకుంటే తప్ప. ఎందుకంటే వ్యక్తిగత ఆస్తులు ఉండటం వేరు, కానీ ప్రభుత్వ పరంగా పంచాయతీకి ఆస్తులు లేకపోతే మీరు ఎంతసేపు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర దేహి అని అనాలి. ఈ రోజున మైసూరువారిపల్లి దుస్థితి ఏంటంటే దాతల్ని అడుక్కోవాల్సిన పరిస్థితి ఉంది ప్లే గ్రౌండ్కి. ఇది బేసిక్ కాన్స్టిట్యూషనల్ రైట్. ఇది ఒక బిడ్డ ఆడుకునే హక్కు, చదువుతో పాటు ఆడుకునే హక్కు ఉంది. ఆ హక్కు కోసం ప్లే గ్రౌండ్స్ లేవు. నేను మీకు మాటిస్తున్నా, దాతలు గనక ముందుకొస్తే నేను డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి నేను ప్రత్యేకంగా నిధులు సమకూర్చుకొని ఇక్కడ ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాం. అయితే నాకు కొంచెం దాతలు ముందుకు రావాలి. అలాగే మీరు అడిగింది నా దృష్టికి తీసుకొచ్చింది, మనకి కోల్డ్ స్టోరేజ్ కావాలి ఇక్కడ. చుట్టుపక్కల మనకి అన్ని మిగతా చోట్ల నుంచి ఒక 4,000 ఎకరాలు మామిడి పంట, 3,000 ఎకరాల నుంచి అరటి దిగుబడి, 1,500 ఎకరాల నుంచి బొప్పాయి తోట వస్తాయి. ప్రతిరోజు 200 లోడ్లు పంట లారీలకి దిగుబడి ఉంది ఇక్కడ వెంటనే కోల్డ్ స్టోరేజ్ కావాలి. మీకు పండ్లని మగ్గబెట్టే కేంద్రం కావాలి, పండ్లని పండిన పండ్లను నిల్వ ఉంచే కేంద్రం కావాలి. నేను ఇది ఒక్క మైసూరువారిపల్లికి ఇవ్వట్లేదు, నేను ప్రత్యేకించి డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి ప్రత్యేకంగా పర్యవేక్షించి రైల్వే కూడూరుని మనకి పండ్ల రాజధానిగా చేసేలా బాధ్యతలు క్రమంగా కోల్డ్ స్టోరేజెస్ ఏర్పాటు చేసే బాధ్యత నేను ప్రత్యేకించి నా ఆఫీసే పర్యవేక్షిస్తాను. ఇది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి దృష్టికి నేను తీసుకెళ్లి, ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది మీకు ప్రతి పంచాయతీకి ఒక శక్తి ఉంటుంది. ప్రతి పంచాయతీకి ఉదాహరణకి అరకు గ్రామంలో అరకు కాఫీ పెట్టారు. ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా ప్రపంచవ్యాప్తంగా అరకు కాఫీ ఉంది. అలాగే మన సత్యసాయి జిల్లాలో లేపాక్షి చేతి వృత్తుల మీద ప్రత్యేకంగా లేపాక్షి పంచాయతీ ఉంది. బాపట్ల నియోజకవర్గం వేటపాలెంలో జీడిపప్పుది ప్రత్యేకంగా దానికి ఉంది. అలాగే చిలకలపూడి, కృష్ణా జిల్లాలోని చిలకలపూడి గ్రామంలో కలంకారీ ఆట చాలా గొప్పగా ఉంది. అది ప్రత్యేకత ఆ గ్రామానికి. సో మన మైసూరువారిపల్లికి కానీ మన రైల్వే కోడూరులో ఉన్న 112 పంచాయతీలకు కానీ ప్రత్యేకత ఏంటి? ఒక్కొక్క పంచాయతీకి ప్రత్యేకత ఏంటి? దీన్ని ఎలా తీసుకెళ్ళవు? ఓకే, ఈ 112 పంచాయతీలకి మన ప్రత్యేకత ఏంటి? మన మైసూరువారిపల్లికి పంచాయతీ ప్రత్యేకత ఏంటి? ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని గ్రామ సభ ఈ రోజు నేను వచ్చి వెళ్ళిపోతాం కదా, ప్రతి సంవత్సరం మనకి 4 గ్రామ సభలు పెడతాం. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఈ 5 సంవత్సరాల్లో దాదాపు 20 గ్రామ సభలు ఇలాంటివి జరగాలి. ప్రతి గ్రామ సభకి ప్రజాప్రతినిధులు, నాతో పాటు ప్రతి ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రజల్ని మిమ్మల్ని మీకు అవేర్నెస్ ఇవ్వాలి. మీకు ఇందాక నేను మీరు నిర్ణయాలు తీసుకుంటా ఉంటే మీరు ఆమోదం తెలపండి అంటే చాలా మంది చేతులు ఎత్తడానికో, అంటే ఇక్కడ బయట వాళ్ళు కూడా ఉన్నారు, బయట గ్రామ పంచాయతీ నుంచి కూడా. ముఖ్యంగా మీరు చేతులు ఎత్తడానికి మీకు అర్థం కావట్లేదు ఇంకా. అందుకని మీరు నిరంతరం ఈ పని జరిగే వరకు మీరు పర్యవేక్షిస్తూనే ఉండాలి. నేను ఇంకోటి పంచాయతీరాజ్ బాధ్యత తీసుకోగానే వెంటనే ఏం చెప్పానంటే, అసలు డిస్ప్లే బోర్డు రోడ్లు వేసి, ఇందాక మన రోడ్ల ప్రమాదాల మీద అందరూ రోజుకి 2 ప్రమాదాలు గురవుతారు, కనీసం వాళ్ళు చనిపోతున్నారు బిడ్డలు అంటుంటే నేను ఒకటే అనిపించింది, ఎన్ని రోడ్లు వేసాం మనం? ఈ రోడ్లకి కాంట్రాక్టర్ అవడు, ఎన్ని కోట్లతో ఈ రోడ్లు వేశారు? సీసీ రోడ్లు కానీ, లేదంటే మనకి ఈ R&B రోడ్లు కానీ,
ఎవరు కాంట్రాక్టర్స్ తెలియదు మనకి. డిస్ప్లే బోర్డ్స్ ఉండవు, సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డు ఉండదు మనకి. అది పౌర హక్కుల సమాచారం ఇవ్వాలి. అది నేను ఒకటే చెప్పాను పంచాయతీరాజ్ ఉన్నతాధికారులందరికీ, ఏ పని చేసినా ఎవరు కాంట్రాక్టర్, ఎన్ని లేయర్తో రోడ్లు వేశారు, అంటే మా కేరళ తరహా పంచాయతీలు ఎలా ఉంటుందంటే ఎన్ని స్థాయిలో ఎన్ని లేయర్స్ రోడ్లు వేశారు చెక్ చేసుకోవచ్చు. అంత అవగాహన ఉంటే తప్ప మన పంచాయతీల్లో మన డబ్బులు సద్వినియోగం కావు. మీ చేతుల్లో ఉంది పంచాయతీ. మైసూరవారిపల్లితో ప్రారంభించండి. ఈ రోజున 13,326 పంచాయతీలు ప్రజలందరికీ చెప్తున్నాను, దీన్ని వేదికను పెట్టుకొని. మీ చేతుల్లో ఉంది ఇది. మీరు శక్తిని కొద్దిమంది చేతుల్లో దారబోస్తారా? మీ పంచాయతీలకు మీరు బాధ్యత తీసుకొని మా పని జరగలేదు, జరిగినాయి, ఏది కావాలని మీరు బాధ్యత తీసుకోకపోతే మటుకు నాలాంటి వాళ్ళు ఒక 10,000 మంది వచ్చినా ఈ దేశాన్ని మార్చలేరు, మన రాష్ట్రాన్ని మార్చలేరు. కానీ మీకోసం ప్రత్యేకించి గ్రామ సచివాలయాల్లో మీరు ధైర్యంగా బయటకు వచ్చి మీ సమస్యలను చెప్పుకునేలా, మీ నాయకులకి మీరు సమస్యలు విన్నవించుకునేలా మీకు అలాంటి వాతావరణం ఏర్పాటు చేస్తామని మనస్ఫూర్తిగా అందరికీ ఇక్కడ నేను ఆదేశిస్తున్నాను. స్థానిక ఎంతసేపు మగవారికి అవగాహన ఉంటుంది, ఆడవారికి అవగాహన ఉండదని చాలా మంది ఎక్కువ అనుకుంటా ఉంటారు. పగడాల వెంకటలక్ష్మి గారిని గుర్తుంది, మాకు కూడా రాని ఐడియా. మేము సమాజం కోసం ఆలోచించి మాకు కూడా రాకుండా ఒక విశ్వవిద్యాలయం కావాలి, ఒక స్కిల్ డెవలప్మెంట్ అంటే అలాంటి మహిళలు ముందుకు రావాలి. ఎందుకంటే స్థానిక ప్రాధాన్యతలను అర్థం చేసుకుని సంపూర్ణ అవగాహన ఉండి అలాంటి మహిళలకి ముందుగా వారిని ముందు వరుసలో కూర్చోబెట్టి వారి అభిప్రాయాలు తీసుకోవాలని కూడా నేను గ్రామ సచివాలయాలకి తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకా రాలా మీరు మీరు ఒక నిమిషం. భగవంతుడు నాకు ఒక సినిమా నటుడిగా మీ అందరి గుండెలో స్థానం పొందే అవకాశం కల్పించు. చాలా ఆనందం నాకు. కానీ అది నా డబ్బు సంపాదనకు, నా పేరుకో, నా కుటుంబానికి అయితే నాకు ఎప్పుడు ఆనందం కలగాలి. అంటే మీరు కూడా సినిమాని సినిమాగానే చూడండి, సినిమాని మీద అభిమానాన్ని సినిమాగానే చూడండి. కానీ సినిమా వేరు, రాజకీయాలు వేరు. సినిమా వేరు, ప్రజాస్వామ్యం వేరు. సినిమా అనేది ఒక ఇమాజిన్, ఒక కళ, మన జీవితంలో సాధించలేని అనుకునే చేసే సినిమా. సినిమాలో ఇదే సినిమా నేను చెయ్యాలి అంటే ఒకడు వచ్చి ఓడిపోయి తిరిగి వచ్చి ఉప ముఖ్యమంత్రి అయితే ఒక కథ చెప్పడానికి 2.5 గంటలు చాలు. ఒక 3 గంటలు సినిమా తీసేసి అయిపోద్ది. నిజ జీవితంలో అలా ఉండదు కదా. తిట్లు తినాలి, తన్నులు తినాలి, అసలు ఉంటారో లేదో తెలియదు. ఇంట్లో కుటుంబ సభ్యులను తిట్టించుకోవాలి, కేసులు పెడతారు, అటెంప్ట్ మర్డర్ కేసులు పెడతారు. ఇంత కష్టాల మధ్యలో ఒక దశాబ్దం పడుతుంది. దశాబ్దాన్ని 2.5 గంటలు కుదించి సినిమా తీసేయచ్చు. అందుకే సినిమాలని నేననే కాదు, ఏ సినిమానైనా సరే మీరు చాలా సినిమాని నిజ జీవితాన్ని రెండు విడిచేసి చూడండి. సినిమా ఇస్ ఫర్ ఎంటర్టైన్మెంట్, పెట్రియాటిజం ఇస్ ఫర్ నేషన్, అకౌంటబిలిటీ. అందుకని మీరు దాన్ని మర్చిపోకండి. మీరు ఓజీ అంటే నా సంతోషమే, మీరు చూస్తే నా డబ్బులు కూడా వస్తాయి. కానీ నాకు చాలా స్పష్టత ఉంది. సినిమాకి, రాజకీయానికి నేను తీసుకున్న బాధ్యతకి చాలా స్పష్టత ఉంది నాకు. అందుకని కానీ నేను ఏం కోరుకుంటానో చెప్తాను. ముఖ్యంగా యువతకి ఈ 13,326 పంచాయతీల్లో ఉన్న యువతకి కోరుకుంటా ఉన్నా, మీరు ఒక్కసారి ఆలోచించి కదం తొక్కితే ఈ ప్రభుత్వాన్ని మార్చాలి అని యువశక్తి, మహిళా శక్తి అనుకుంటే తల తిరిగిపోయిన నాయకులు కూడా, అనుభవజ్ఞులు కూడా, క్షేత్రస్థాయిలో పంచాయతీ స్థాయిలో అనుభవజ్ఞులు కూడా ఒక్క ప్రభుత్వం అంటే భయపడిపోయింది. గత ప్రభుత్వం రోడ్ల మీదకి రావడానికి భయపడ్డారు. నవ్వుపోయింది సమాజంలో. గత ప్రభుత్వపు పాలనలో నవ్వుపోయింది, మనకి ధైర్యం పోయింది. ఆ ధైర్యం మీరిచ్చారు సమాజాన్ని. గుర్తుపెట్టుకున్న యువశక్తి, మహిళలు వచ్చారు రోడ్ల మీదకి. నాయకులకి చావు చచ్చిపోయిందని వచ్చారు మహిళా శక్తి బయటికి. దానికి నిదర్శనమే మన సంయుక్త గారు. ఉంటే ఉంటాం, పోతే పోతాం, గెలిస్తే గెలుస్తాం, పోతే పోతాం. కానీ
నేను ఒక స్టేట్మెంట్ ఇస్తానని వచ్చారు ఆవిడ. అంటే మహిళలు తెగిస్తే కడ్గతిక్కిన కథ ఉంటుంది కదా, యుద్ధం నుంచి పారిపోతే భార్య తల్లి ఇద్దరు కూర్చోబెట్టి యుద్ధం నుంచి పారిపోయి ఇచ్చావు కదా అని చెప్పి పసుపానం గాజులు పెడతారు, నువ్వు కూడా ఇట్లా కూర్చోవని చెప్పి అటు వెళ్ళి యుద్ధం చేసి వీరస్వర్గానికి వెళ్తాడు. అంటే ఎందుకంటే ధైర్యం కోల్పోయిన సమాజంలో ఇద్దరు పనిచేస్తారు, ఆడబిడ్డ యువకుడు. గత ఎన్నికల్లో మీరు ఏం చేసి చూపించారంటే ఇంక ఎప్పటికీ ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్లో ఉండదు, ఎప్పటికీ గత ప్రభుత్వం ఉండేలాగా 30 ఏళ్ళు ఉంటుంది అనుకున్న సమయంలో 151 అసెంబ్లీలు, దాదాపు 20 పైగా 30 పైగా మనకి రాజ్యసభ పార్లమెంట్ సభ్యులు ఉన్నది 11 మంది సభ్యులకి తీసుకొచ్చారు, 4 ఎంపీలకి పట్టుకొచ్చారంటే ఇది మీ సంకల్ప బలం. మాలాంటి వాళ్ళు పోరాటం చేసిండొచ్చు, చంద్రబాబు గారు లాంటి అనుభవజ్ఞులు రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేసిండొచ్చు. కానీ మా లాంటి వాళ్ళందరికీ కూడా మీరు వెనక రాకపోతే, యువత మహిళా శక్తి లోపల ఉండి ఇది మారాలని మీరు అనుకోకపోతే ఇంత అపూర్వమైన 164 అసెంబ్లీలు మేము గెలిచే వాళ్ళం కాదు. మీరు అనుకోకపోతే, మీరు అలా అనుకోబట్టే ఈ రోజున మేము 981 కోట్లు 998 ఈ రోజున గత 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు గత ప్రభుత్వం చేయలేకపోయింది, వాళ్ళ డబ్బు వాళ్ళు చేయాల్సిన బాధ్యత మేము వచ్చి 998 కోట్లు నిన్న రాత్రికి ప్రతి అకౌంట్లో పడేలా చేశామంటే అది మీరు మాకు బలం ఇస్తే మేము చేయగలిగాం. మీ శక్తి అది. మీరు అనుకుంటే, ఆడబిడ్డలు అనుకుంటే మీ శక్తి. అలాగే ఇంకొక 1500 కోట్లు మళ్ళీ అదనంగా వచ్చేసాం, ఇంకో రాబోయే కాలంలో వస్తాయి. అంటే పంచాయతీల్లో బలం. చాలా మంది అంటా ఉన్నారు డబ్బులు లేకుండా గ్రామ సభలేంటి, మేము అబద్ధం ఆడుతున్నాం చెప్పండి. సంయుక్తగా మొత్తం ఎక్కువ 70% మంది వైసీపీ పంచాయతీ సర్పంచ్లే కదా. వాళ్ళని అడగండి, డబ్బులు పడ్డాయి అందుకనే గ్రామ సభ పెడతారు మీకు ధైర్యం ఇవ్వడానికి. మీరందరూ కారు మంచి సంయుక్త గారిని, రాష్ట్రానికి దేశానికి రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారిని మీరు ప్రేరణగా తీసుకొని మహిళలు ముందు మీ గ్రామ స్థాయిలో, మీ పంచాయతీ స్థాయిలో మీరు బయటికి రండి, సమస్యల మీద మీరు నిలదీయండి. మీకు ఇన్ఫర్మేషన్ బోర్డు ఉంటుంది ప్రతి పంచాయతీలో, ఈ పనులు ఉన్నాయి, ఈ పనులు బోర్డులు కనిపించాలి, డిస్ప్లే బోర్డు పెట్టమని చెప్పి మన పంచాయతీరాజ్ కమిషన్ కృష్ణతేజ గారికి తెలియజేయడం జరిగింది. అదే ఆయన మొత్తం డిపార్ట్మెంట్ అంతా దాన్ని తెలియజేస్తారు మీకు. మీరు ప్రత్యేకంగా చూస్తూ ఉండండి. 2 యువతకి ప్రతి ఒక్కరు పెద్దోళ్ళు అయిపోతారు, నాతో సహా. నేను ఇంకో కొన్ని సంవత్సరాలు పనిచేయగలనేమో, కొన్నిసార్లు నాకు ఇంట్రెస్ట్ రాకపోవచ్చు. కానీ నేను వచ్చే తరం నాయకుల్ని రెడీ చేయడానికి పంచాయతీలే పట్టుకొమ్మలు గుర్తుపెట్టుకోండి. మీరే రావాలి బయటికి. నేను ఒక 20 సంవత్సరాలు పనిచేస్తా. 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న 15 ఏళ్ళు, 18 ఏళ్ళు, 20 ఏళ్ళ యువకుడు బయటికి రావాలంటే నాలాంటి వాడికే 15 సంవత్సరాలు పట్టింది. సినిమాల్లో 20 ఇయర్స్ పనిచేసి ఇంకో 15 సంవత్సరాలు రాజకీయాల కింద మీద పడితే ఒక చిన్నపాటి ఒక విజయం లభించింది, 21 సీట్ల విజయం లభించింది అవుట్ ఆఫ్ 175. అలా అంత నలగాల్సి వచ్చింది. అలాంటిది ప్రతి ఒక్కళ్ళు కూడా నలగందే, అనుభవం రాందే మీరేం చేయలేరు. సో మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు ఒక ఉదాహరణ చెప్తాను. బెంగాల్ డివిజన్ టైంలో 1906లో లార్డ్ కర్జన్ వైస్రాయ్గా ఉన్నప్పుడు 1906లో బెంగాల్ డివిజన్ జరిగినప్పుడు ఆ రోజున అందరూ నాయకులు అడ్డుపడ్డారు. బెంగాల్ డివిజన్ ఆపేశారు ఒక రాష్ట్ర విభజనకి బ్రిటిష్ కాలంలో. మళ్ళీ దేశం పాకిస్తాన్గా ఇండియాగా విడిపోతుంటే, దాన్ని జరిగిపోతుంటే పటేల్ గారిని అడిగారండి, మీరు ఎందుకు ఒక రాష్ట్ర విభజన, బెంగాల్ విభజన జరుగుతుంటే మీరు అందరూ నిలబడ్డారు, ఆప్ చేశారు, కానీ భారతదేశం 2 ముక్కలుగా నిలబడి విడిపోతుంటే మీరు ఎందుకు ఏం చేయలేదంటే, వృద్ధాప్యం వచ్చేసింది, పోరాట పటిమ తగ్గిపోయింది, అందువల్ల మేము వదిలేయాల్సి వచ్చిందని. అందుకని చెప్తున్నాను, ముందస్తుగానే పంచాయతీల నుంచి మీరు నాయకత్వాన్ని పెంపొందించుకోండి. భవిష్యత్తులో మీరే నాయకులు కండి. 13,326 పంచాయతీల నుంచి కొత్త నాయకులు రావాలి. నాయకులు రావాలంటే గ్రామ సభల్లో మీరు బాధ్యత తీసుకోండి. మీరు మహిళల్ని, మీరు యువత కలుపుకొని మీరు బాధ్యత తీసుకుంటే తప్ప గ్రామాలు పచ్చగా కనిపించవు. అందుకని దయచేసి ఈ గ్రామ సభని ఏదో తూతూ మంత్రంగా కాకుండా
నిజంగా ప్రేరణగా తీసుకొని 13,326 పంచాయతీలో ఉన్న యువతి యువకులు మహిళలు అనుభవజ్ఞులు ప్రతి ఒక్కరూ గ్రామాభివృద్ధి దిశ వైపు అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. దీనికి సహకరించిన జిల్లా ఎస్పీ గారికి, సుబ్బారాయుడు గారికి, మన తిరుపతి జిల్లా సుబ్బారాయుడు గారికి, మన విద్యాసాగర్ గారికి, మన జిల్లా ఎస్పీ విద్యాసాగర్ గారికి, కలెక్టర్ గారికి పేరు పేరున అందరికీ, జాయింట్ కలెక్టర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, వేదిక పోయిన నాయకులందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను.